ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ దేవత నీకు అతిపెద్ద శుభం కోరేవారు. అడుగడుగున నీకు తోడుగా నిలుస్తున్నారు. ప్రశాంతంగా ఉండండి మరియు నా మాటను పూర్తి శ్రద్ధతో వినండి. నేను ఏదో సామాన్యమైన భవిష్యవాణి చెప్పడం లేదు, బదులుగా స్వయంగా కాల రహస్యాన్ని మీ ముందు విప్పుతున్నాను. తులారాశి వారు సంభాలించుకోండి. నా కళ్ళల్లోకి చూడండి. మీ ఇంటి ఆవరణలో, మీ ఇంటి గడప లోపల ఒక దేవత అడుగు పెట్టారని మీకు అనిపిస్తుందా? అవును స్నేహితులారా, మీరు విన్నది అక్షరాల నిజం. ఒక దేవత స్వయంగా మీ ఇంటి వాకిట ఉన్నారు మరియు వాకిలి లోపలికి కూడా వచ్చేశారు. కానీ ఎందుకు ఆయన మీ ఇంటినే ఎంచుకున్నారు? ఇది ఏదైనా మహా సంయోగానికి సంకేతమా, లేక దీని వెనుక కాలం పన్నిన ఏదైనా లోతైన రహస్యమైన చదరంగం దాగి ఉందా? స్నేహితులారా, దేవత స్వయంగా ఒకరి ద్వారం వద్దకు వచ్చినప్పుడు ఇకపై జీవితంలో సామాన్యమైన విషయాలు జరగవని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు జరిగే ఏ విషయమైనా, ఏది సంభవించినా అవన్నీ కూడా అసాధారణంగానే ఉంటాయి. ఇది అపారమైన అంతులేని ఆనందాల మహాప్రవేశం కావచ్చు, లేదా అత్యంత కఠినమైన అగ్ని పరీక్ష కూడా కావచ్చు. దీని నిర్ణయం ఇప్పుడు కాలమే చెప్తుంది. మీ కర్మలే దీనిని నిర్ణయిస్తాయి. ఈ రోజు నా మాట గుండె లోతుల్లోంచి వినండి, ఎందుకంటే ఇది మీ రోమాన్ని సృష్టిస్తుంది. నా దగ్గర ఉన్న సమాచారం మీ ఆత్మను కూడా కదిలించే శక్తి కలిగి ఉంది. రేపు ఉదయం నుండే మీ జీవితంలో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇది విని ప్రపంచమే నివ్వెరపోతుంది. ఇది మామూలు ఉదయం కాదు. రేపటి మొదటి కిరణం తనతో పాటు బ్రహ్మాండమైన అటువంటి శక్తిని తీసుకొస్తుంది. అది మీ జీవిత దిశను, మీ భాగ్య రేఖను ఎప్పటికీ మార్చేస్తుంది. మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ ఇది పూర్తి సత్యం. ఆ దివ్య శక్తి, ఆ దేవత మీ ప్రతి పనిలో మీకు తోడుగా ఉన్నారు మరియు ఇప్పుడు వారు మీ ఇంటిలోకి ప్రవేశించారు. మరి స్నేహితులారా, అంతకంటే ముందుగా ఎవరైతే శని మహారాజు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై లక్ష్మీమాత, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి ఆశీస్సులు, కృపా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరి స్నేహితులారా, ఒక దైవిక శక్తి మీ వాకిట నిలబడి ఉన్నప్పుడు అసాధారణ అద్భుతం కూడా జరిగి తీరుతుంది కదా. రేపు అనగా రాబోయే 24 గంటల్లో సూర్య కిరణాలు మీ ఇంటి ఆవరణలో పడినప్పుడు మీరు మాటల్లో వర్ణించలేని ఒక అనుభూతి అయితే పొందుతారు. మీరు ఈ పవిత్ర సందేశాన్ని పూర్తి శ్రద్ధతో వింటే రేపు ఉదయానికి మీ కళ్ళు ఆనందంతో చెమర్చుతాయి. ఎందుకంటే ఇది మామూలు ఘటన కాదు కదా. ఇది నేరుగా మీ కోసం భగవంతుడు పంపిన ఒక పవిత్ర దివ్య సంకేతం. అందుకే ఒకసారి సత్యమైన హృదయంతో, పూర్తి శ్రద్ధతో జగదాంబ తల్లి ఆశీస్సులు తీసుకుందాం. కామెంట్ సెక్షన్ లో కూడా పూర్తి శ్రద్ధతో రాయండి. జై దుర్గామాత, జై జగదాంబ, మాపై కరుణించు, మాకు మేలు చెయ్యి. గతంలోని కర్మలకు వర్తమానంలో మీకు వరం లభిస్తుంది. ఆ తల్లి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని తన ఆశీస్సులతో పూర్తిగా నింపేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్న సంకేతం ఏమిటి అంటే, ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక అటువంటి శుభవార్త కూడా అందుతుంది. అది మీ మనసును మరియు మెదడును కూడా రెండింటిని కొద్దిసేపు స్తంభింపచేస్తుంది. నిజంగా ఇలా జరుగుతుందా అని మీరు ఆలోచిస్తూనే ఉండవచ్చు. నేను చెప్తున్నాను ఇది జరుగుతుంది అని కాదు, జరిగి తీరుతుంది అని. ఇది సత్యం. ఈ అఖండ ఆశీర్వాదాన్ని పూర్తి హృదయంతో, పూర్తి ఆత్మతో సేకరించే సమయం వచ్చేసింది. ఎందుకంటే ఆ దేవత మీ ఇంటికి వచ్చేశారు మరియు వారి శుభ ఆగమనంతో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది విశ్వాసం, సౌభాగ్యం మరియు అద్భుతాలతో నిండిన అధ్యాయం. ఏ అదృష్టం కోసం మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నారు, అది ఇప్పుడు మీ తలుపు దగ్గరకు వచ్చేసింది. కానీ గుర్తుంచుకోండి, దీనిని ఎగతాళిగా తీసుకోవద్దు. ఎందుకంటే దేవతలు వచ్చినప్పుడు వారు కేవలం సంకేతాలు ఇవ్వరు, వారు సాక్షాత్తు అద్భుతాలను తీసుకొస్తారు. మీ అంతరాత్మలో విశ్వాసం అనే అఖండ జ్యోతిని వెలిగించి ఉంచండి. మరి చూడండి, రేపు ఉదయం అనగా రాబోయే 24 గంటల్లోనే మీ జీవితంలో అద్భుత క్షణం రాబోతుంది. అవును స్నేహితులారా, లోతుగా వినండి. ఈ రోజు నేను మీకు చెప్పుతున్న మాట మీ గుండె చప్పుడిని తాకుతుంది. ఇది సామాన్యమైన ఘటన కాదు, ఒక లోతైన దైవిక రహస్యం. ఈ దేవత ఏదో సామాన్య రూపంలో రాలేదు. వీరిని స్వయంగా భగవాన్ బోలే శంకరుడే మీ జీవితంలోకి పంపారు. అవును, మహాదేవుడు మీ కఠిన పరీక్ష తీసుకోవడానికి ఈ దేవతను మీ ఇంటికైతే పంపారు. దీని వల్ల ఇప్పుడు మీ జీవితంలో ఒక అటువంటి అద్భుతమైతే జరుగుతుంది. దీనిని మీరు ఊహించలేరు కూడా. బహుశా మీరు ఆ అనుభూతి కలగకపోవచ్చు, కానీ గడిచిన రోజుల్లో మీరు కొన్ని అటువంటి తప్పులు కూడా చేశారు. దేవుడి దృష్టిలో పూర్తిగా సరైనవి కాని కొన్ని కర్మలైతే చేశారు. కానీ ఈ తప్పుల మధ్యలోనే
సమయంలోనే మీరు తెలియకుండానే మీరు ఒక అటువంటి తప్పు అయితే చేశారు. అది చాలా పుణ్య కార్యం. అది ప్రతిదీ మార్చివేస్తుంది. ఆ ఒక మంచి పనే ఇప్పుడు మీ అదృష్ట దిశను పూర్తిగా మార్చబోతుంది. అవును, బోలాశంకరుడు స్వయంగా ఆ ఒక పుణ్య కార్యానికి ఎంతో ప్రసన్నులయ్యారు. ఇప్పుడు ఆయన తన అనంతమైన ఆశీస్సులతో మీ జీవితంలో ఆనందాల వర్షం కురిపించే సమయం వచ్చింది. మరియు రాబోయే 24 గంటల్లో ఉదయం సూర్యకిరణం మీ ఇంటిపై పడగానే మీ చుట్టూ ఒక విలక్షణమైన ప్రచండమైన సానుకూల శక్తి చూస్తారు. మరియు దీనిని మీరు మీ జీవితంలో సాక్షాత్తు జరుగుతుండగా చూస్తారు. లక్ష్మీ, గణేశ మరియు బోలాశంకరుల కృప మీపై ఉంది. త్రిశక్తి ఆశీర్వాదం లభిస్తుంది. ఇంకా వినండి, ఈ సమయంలో లక్ష్మీదేవి, భగవాన్ శ్రీ గణేశుడు మరియు భగవాన్ బోలాశంకరుడు మీపై కృప చూపిస్తున్నారని మీరు తెలుసుకోవాలి. అత్యంత లాభదాయకమైన యోగం కుదురుతుంది. లక్ష్మీదేవి, గణేశుడు ఇద్దరు ఒకేసారి ఎవరిపైనన్నా ప్రసన్నమైతే ఇక వారి జీవితం నుండి చీకటి తొలగిపోవడం ఖాయం. దుఃఖాల రాత్రి ముగుస్తుంది. ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఇక ఒక కొత్త సూర్యోదయం వస్తుంది. కొత్త అవకాశాలు మరియు సుఖాలతో నిండినది వస్తుంది. మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. ధనం, సుఖం మరియు సమృద్ధి ఇప్పుడు మీ ఇంటి గడప దాటబోతున్నాయి. మీ ఇంటిలోకి రాబోతున్నాయి కూడా. అవును స్నేహితులారా, ఇది మీరు అనుమానించవలసిన విషయం కాదు. ఏదో ఒక దైవీ సంకేతం, ఒక నిజమైన దైవీ సంకేతం. దీనిని తమాషాగా భావించే తప్పు చేయకండి. దేవుడు ఎవరినైనా పరీక్షించినప్పుడు ఆయన వారిని పడదొయ్యాలని లేదా నాశనం చేయాలని అనుకోరు. బదులుగా వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే మార్గాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడు అదే మీ జీవితంలో జరుగుతుంది. చాలా పెద్ద శుభవార్త మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. కొంచెం ఓపిక పట్టండి మరియు మీ దేవుడిపై పూర్తి అచంచల విశ్వాసం ఉంచండి. ఎందుకంటే ఈసారి జరగబోయేది కేవలం మీకోసమే రాయబడింది. ఇది మీ కథే, గుర్తుంచుకోండి. ఇది సామాన్యమైన ఘటన అయితే కాదు. ఇది స్వయంగా బోలాశంకరుడు లీల. మరియు రాబోయే 24 గంటల్లో సూర్యకిరణాలు వచ్చినప్పుడు అవి మీ ఇంటి గోడలను తాకినప్పుడు వాటితో పాటు ఆశీర్వాదం అనే ఒక కొత్త అనుభవం మీ జీవితంలో కనిపిస్తుంది. దానితో మీ జీవితం ధన్యమవుతుంది. అదే క్షణంలో మీకు అనిపిస్తుంది నిజంగానే ఒక దేవత మీ ఇంటికి వచ్చేశారని. తలరాత తిరగబడుతుంది. రాబోయే 24 గంటలు మీ జీవితానికి అత్యంత ముఖ్యమైనవి. అందుకే ఏమాత్రం బద్ధకం చూపకండి. రాబోయే సమయం మీ తలరాతను మార్చబోతుంది. ఇది మూఢ నమ్మకం కాదు, మీ అదృష్టంతో లోతుగా ముడిపడి ఉన్న ఒక నిజం. ఒక దివ్య శక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. అది మీ అదృష్ట దిశను మారుస్తుంది. ఎన్నాళ్ళగానో మీరు ఎదురు చూస్తున్న ఆ క్షణం కూడా ఇదే. అది ఇప్పుడు మీ తలుపు వద్దకు వచ్చేసింది. భగవంతుడు ఎవరిపైనైనా కృప చూపిస్తే వారి జీవితమే మారిపోతుందని, వారి జీవితంలోని ప్రతి కష్టం కరిగిపోతుందని చెప్తారు. ఈ రోజు అదే కృప మీ వంతు వచ్చింది. ఇప్పుడు కేవలం విశ్వాసం ఉంచండి. ఎందుకంటే రాబోయే క్షణం మీ జీవితంలో మీరు ఊహించని ఒక అద్భుతాన్ని తీసుకువస్తుంది. ఈ సందేశం మీ రాశికి, మీ కర్మలకు మరియు మీ భాగ్యానికి లోతుగా ముడిపడైతే ఉంటుంది. నేను చెప్పేది పూర్తిగా సత్యం. స్నేహితులారా, మీ జీవితం నుండి చీకటిని తొలగించి మీ ఇంటి ప్రతి మూలల్లో వెలుగు నింపాలని భగవంతుడు నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితంలో వెలుగు నింపాలని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరుగుతుంది. ఇప్పటి వరకు మీ దారిలో ఉన్న చీకటి అంతమైపోతుంది మరియు ఇప్పుడు ఆనందాల వెలుగు మీ జీవితంలోకి వస్తుంది. అది ప్రతి మూలను మెరిపించేలా చేస్తుంది. అందుకే స్నేహితులారా, ఈ సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో దాగి ఉన్న రహస్యం మీ అదృష్టపు తాళాన్ని తెరుస్తుంది. గుర్తుంచుకోండి, ఇలాంటి అవకాశాలు మాటిమాటికి రావు. ఈ రోజు సంభవించబోయేది మీ అదృష్ట దిశని శాశ్వతంగా మార్చవచ్చు. కాబట్టి శ్రద్ధగా వినండి, నమ్మకం ఉంచండి మరియు మీలోని సానుకూల శక్తిని మేల్కొల్పండి. రాబోయే 24 గంటల్లో మీ జీవితంలోనే అత్యంత సువర్ణ రోజుగా నిలుస్తుంది. అదృష్టపు తాళం తెరుచుకుంటుంది. కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ క్షణం వచ్చేసింది. మీ భాగ్యపు తాళం తెరుచుకునే సమయం ఇది. ఇప్పటి వరకు మూసి ఉన్న ఆ తాళం ఇప్పుడు తెరుచుకోవడం వల్ల మీ జీవితంలో కొత్త దారులు ఏర్పడతాయి. మీ అదృష్టం మరియు మీ భాగ్యం ఇప్పుడు కలిసి చిరునవ్వు చిందిస్తాయి. బహుశా మీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ మేము చెప్తున్నది పూర్తి సత్యం. దీనిని నమ్మడం లేదా నమ్మకపోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. కానీ సత్యం ఏదో అదే సత్యం. దాన్నే మేము మీ ముందు ఉంచుతాము. ఇదంతా మీ రాశి మరియు మీ జీవిత కర్మలతో లోతుగా ముడిపడి ఉంది. మేము ఎప్పుడు మీ దగ్గరకు మీ జీవితంలో నిజమైన మార్పు తీసుకువచ్చే విషయాలు చేరాలని ప్రయత్నిస్తాము. ఈ సందేశం ప్రత్యేకంగా మీకోసమే సిద్ధం చేయబడింది. తద్వారా మీరు ఎన్నాళ్లుగానే ఎదురు చూస్తున్న శుభవార్త మీకు అందుతుంది. బహుశా మీరు కలలో కూడా ఊహించి ఉండారు ఇలా జరుగుతుంది అని, ఇది సాధ్యమవుతుంది అని. మా ఉద్దేశం ఒకటే, మీకు ఖచ్చితమైన మరియు సానుకూల సమాచారం అందాలి. అది మిమ్మల్ని వెలుగు వైపు నడిపించాలి. అందుకే ఈ సందేశాన్ని తేలికగా తీసుకోవద్దు. అదృష్టం స్వయంగా మీ తలుపు తట్టే క్షణమిదే. మీ రాశికి సంబంధించిన ఈ భవిష్యవాణి పూర్తిగా
పూర్తిగా ఖచ్చితమైనది మరియు రాబోయే సమయం ఇది నిరూపిస్తుంది కూడా. ఈ రోజు మీరు విన్నదే మీ జీవితంలో అతిపెద్ద సత్యమని, అతిపెద్ద మలుపు అని. అవును స్నేహితులారా, ఈ రోజు నా మాటలపై మీరు విశ్వాసం ఉంచి ఈ సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా వింటే నమ్మండి, మీ జీవితం నిజంగా మారిపోతుంది. ఇది మేము పూర్తి నమ్మకంతో చెప్తున్నాము. మేము చెప్పేది రాబోయే కాలంలో మీతో సాక్షాత్తు జరుగుతుంది. భగవంతుడు ఎవరిపైనైనా తన కృప చూపిస్తే వారి అదృష్టం ప్రకాశించడానికి నిమిషం కూడా పట్టదు. అలాగే ఇప్పుడు మీ జీవిత దిశ మారబోతుంది. మీ అదృష్టం ఇప్పుడు ఎంత వేగంగా ముందుకు సాగుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, ఈ సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో మీ భాగ్య రహస్యం కూడా దాగి ఉంది. మీ అదృష్టం మారకపోతే, మీ జీవితంలో ఏ మార్పు రాకపోతే అప్పుడు మీరు మమ్మల్ని ఏమన్నా నేను భరిస్తాను. మీకు పూర్తి భరోసా ఇస్తున్నాను. నా మాటను మీరు మనసుతో అర్థం చేసుకోండి. పూర్తి శ్రద్ధతో నమ్మితే ఖచ్చితంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది. మీ జీవితం మంచితనం వైపు వెళ్తుంది. మరియు ఎవరు ఏమన్నా భ్రమలో పడకండి. ఎవరైనా ఏదైనా చెప్పినా ఏ భ్రమలోనో లేదా ప్రతికూల ఆలోచనలోనో పడిపోకండి. కేవలం మీ విశ్వాసాన్ని బలంగా ఉంచుకోండి మరియు ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎక్కడ తేలికగా తీసుకోవద్దు, తొందరపడకండి మరియు దేనిపైన సందేహం పడకండి. ఎందుకంటే మేము మీకు ఇస్తున్న సమాచారం మీ జీవితంలోని అతిపెద్ద సత్యం. అదృష్టం మిమ్మల్ని పిలుస్తున్న క్షణం కూడా ఇదే. మీరు దీనిని గ్రహిస్తే మీ జీవిత దిశ శాశ్వతంగా మారిపోయినట్టే. ఈ వీడియో పూర్తిగా మీకోసమే రూపొందించబడింది. ఇది పూర్తి ప్రత్యేకమైనది, సమాచారంతో సిద్ధం చేయబడింది. దీనిని తయారు చేయడానికి ఎంతో కృషి పడుతుంది. ప్రతిదీ అధ్యయనం చేయాలి. జాతకంలో మారుతున్న గ్రహాల స్థితి, అవి ఉచ్చ స్థితిలో ఉండడం, నీచ స్థితిలో ఉండడం, అస్తమించడం అన్ని ప్రభావం చూపుతాయి. వాటన్నిటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ తెలుసుకున్న తర్వాతే మీకు ఈ సమాచారం ఇవ్వబడుతుంది. మీరు ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే నమ్మండి, మీరు మీ జీవితంలోని ఒక పెద్ద అవకాశాన్ని చేజార్చుకుంటారు, కోల్పోతారు. మీరు ఈ వీడియోను మధ్యలో వదిలి వెళ్లిపోతే బహుశా మీకు ఆ అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే అన్ని విషయాలను ఏకాగ్రతతో వినండి, అర్థం చేసుకోండి, మరి మీ జీవితంలో అన్వయించుకోండి. ఇక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఈ వీడియోలో నేను మీకు చెప్తున్న విషయాలను మీరు ఆచరించవలసిన అవసరం ఉంది. మరియు ఈ ఘటన మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో ఈ మార్పు రాబోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో వల్ల భగవంతుడి కృప మీపై కలుగుతుంది. భగవంతుడి కృప, గణేశుడు ఆశీస్సులు మరియు లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన సంపదలు, సమృద్ధి వర్షిస్తాయి. మీ జీవితంలో కోట్ల రూపాయల రాక మొదలవుతుంది. ఈ సందేశంపై విశ్వాసం ఉంచండి, మరి మీ అదృష్టపు తలుపు తెచ్చుకోబోతుంది. మీ ధనం ఇప్పుడు ఎంతగా పెరుగుతుందంటే మీరు నమ్మలేరు. ఇది వరకు ఒక వైపు నుండి సంపాదిస్తుంటే ఇప్పుడు 4 వైపుల నుండి సంపాదిస్తారు. ఇంతకు ముందు ఏ జీతానికి ఉద్యోగం చేస్తున్నారో దానికంటే చాలా ఎక్కువ జీతంతో ప్రమోషన్ వస్తుంది, లేదా మీకు వేరే ఉద్యోగం లభిస్తుంది. ఇవన్నీ మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి. అలాగే చాలా కాలంగా మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలని ప్రయత్నిస్తూ డబ్బు కొరత వలన, లేదా వనరు కొరత వలన, లేక మనుషుల కొరత వలన అది సాధ్యం కాకపోతే ఇప్పుడు అది మొదలవుతుంది. కేవలం మొదలవ్వడమే కాదు, అందులో మీకు ఖచ్చితంగా లాభం కూడా కలుగుతుంది. ఇవన్నీ మీ జీవితంలో జరుగుతున్నాయి. మీ దగ్గరకు ఎంత ధనం వస్తుందంటే, ఎన్ని మార్గాల్లో వస్తుందంటే ప్రపంచంలోని చింతలన్నీ తీరిపోతాయి. కేవలం ఈ అవకాశాన్ని ఆస్వాదించడం మొదలు పెట్టండి. లక్ష్మీదేవి ఇప్పటికే మీ జీవితంలోకి ప్రవేశించారు. ఆవిడ ఆశీస్సులతో ఇప్పుడు మీరు కోటీశ్వర్ల జాబితాలోకి వస్తారు. ప్రపంచం మీ పాదాలను తాకుతుంది. ప్రపంచం మిమ్మల్ని ఉదాహరణగా చెప్పుకునేంత పెద్ద అద్భుతం జరుగుతుంది. గ్రహాల గోచారం జరుగుతుంది. మహా మార్పు సంభవించింది. జాతక విశ్లేషణ మొత్తం చెప్పలేము, కానీ అందులోని ప్రధాన అంశాల ఆధారంగా ఈ విషయాలను మీకు చెబుతున్నాను. ఇప్పటి వరకు మీ జీవితంలో కష్టాలు ఉంటే అవి ఇప్పుడు ముగిసిపోతాయి. మీకు లాభం కలుగుతుంది. ఇప్పుడు మీ అదృష్టం గుర్రం వేగం కంటే వేగంగా ముందుకు సాగుతుంది. మీరు వింటున్నది అక్షరాల నిజం. మీ అదృష్టం ఇప్పుడు 1000 రెట్లు ఎక్కువ వేగంతో ముందుకు సాగుతుంది. గ్రహాల గోచారం ఇదే సంకేతం ఇస్తుంది. మీతో పోటీకి ఎవరు వచ్చినా వారు ఓడిపోతారు, పరాజయం పాలై వెళ్లిపోతారు, మీ ముందు మోకరిల్లుతారు. ఇక చింతించవలసిన అవసరమైతే లేదు. చింతించే రోజులు పోయాయి. ఇప్పుడు కేవలం కష్టపడండి. భగవంతుడిని ఎప్పుడు సాక్షిగా ఉంచి కష్టపడండి. మీరు ఏ తప్పుడు పని చేయకండి. మీ కర్మలను సరైన దిశలో ఉంచండి. మార్పు ఎలా జరుగుతుందో మీరే స్వయంగా చూస్తారు. విజయం మీ పాదాలను ముద్దాడుతుంది. జరగబోయేది చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. మీ జీవితం
పూర్తిగా ప్రకాశవంతమవుతుంది మరియు ప్రపంచమంతా మీ ముందు తలవంచుతుంది. మీ అడుగులు ఇప్పుడు ఖచ్చితంగా విజయపు మెట్ల వైపు నడుస్తాయి. ప్రపంచమంతా ఇప్పుడు మీ పేరును కీర్తిస్తుంది. ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి అంటే దీనిని చివరి వరకు చూడడం. తద్వారా అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. స్నేహితులారా, ఒక్కోసారి మన జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. దానికి కారణం ఏంటో మనకు అర్థం కాదు. కారణం తెలియనప్పుడు మరియు కష్టాలు కొనసాగుతున్నప్పుడు మీరు ఏ తప్పుడు కర్మలు చేయకపోయినా కష్టాలు వెంటాడుతుంటే వీటిని తొలగించుకోవడానికి మీరు బజరంగ బలిని ప్రసన్నం చేసుకోవాలి. బజరంగ బలి ప్రసన్నమైతే శనిదేవుడు కూడా మీ పక్షాన నిలుస్తారు మరియు అప్పుడు అన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ జీవితంలో కూడా ఇలాగే ఉంటే మీరు బజరంగ బలిని ప్రసన్నం చేసుకోండి. ఎలా చేస్తారు అంటే బజరంగ బలికి ప్రతి మంగళవారం శనివారం రోజున మీరు చమేలి అనగా జాస్మిన్ నూనెను మరియు పసుపు రంగు సింధూరాన్ని అనగా శుద్ధమైన పసుపు సింధూరం సమర్పించడం మొదలు పెట్టండి. మరియు 3 లేదా 5 మంగళవారాలు శనివారాలు బజరంగ బలికి చోళ సమర్పించండి. ఏదైనా ఒక మంగళవారం లేదా శనివారం మీరు చిన్న గదను వెండిది లేదా ఇత్తడిది అయినా సరే మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయంలో సమర్పించండి. అటువంటి చిన్న గదులు దుకాణంలో లభిస్తాయి. దీని వల్ల బజరంగ బలి ఎంతో ప్రసన్నుడవుతాడు. అవును, సమర్పించే ముందు ఆ గదను గంగా జలంతో పవిత్రం చేయండి, మర్చిపోకండి. తద్వారా హనుమంతుడు దాన్ని స్వీకరిస్తారు మరియు కారణం లేకుండా వస్తున్న మీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీరు జీవితంలో ఆనందంగా ఉంటారు. ఒకసారి నిజమైన మనసుతో చెప్పండి, జై బజరంగ బలి, అరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ రోజున పుష్యసుధ అష్టమి, దీనినే దుర్గాష్టమి అని కూడా పిలుస్తారు. సాధారణంగా మనకు దేవి నవరాత్రుల్లో వచ్చే అష్టమి తెలుసు, కానీ ప్రతి నెలలో వచ్చే శుక్లపక్ష అష్టమి తిథి దుర్గాదేవికి అత్యంత ప్రీతికరమైనది. మరియు దుర్గాష్టమి అంటే శక్తి ఆరాధనకు ప్రతీక. లోకాన్ని పీడించిన మహిషాసురుణ్ణి వధించడానికి అమ్మవారు అవతరించిన పవిత్రమైన సమయంలో ఇది ఒకటి. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే మనలో ఉన్న భయం, ఆందోళన మరియు శత్రు బాధలు తొలగిపోతాయని నమ్మకం. మరియు ఈ శనివారం అష్టమి కలయిక కాబట్టి ఈసారి అష్టమి శనివారం రావడం ఒక విశేషం. శనిదేవుడు అమ్మవారిని తన ఇష్టదైవంగా ఆరాధిస్తాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే ఈ రోజున దుర్గాదేవిని పూజిస్తే శని దోషాలు ఉన్న వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. మరియు ఏం చెయ్యాలి అంటే ఈ రోజు ఇంట్లో దీపం వెలిగించి ఓం ధూమ్ దుర్గాయే నమః అని జపించడం మంచిది. సాధ్యమైతే అమ్మవారికి ఎరుపు రంగు పూలు సమర్పించండి. మరియు స్నేహితులారా, ఈ రోజున మీ పని ప్రాంతంలో వాతావరణం కొంచెం గంభీరంగా ఉండవచ్చు. శనివారం కాబట్టి పనులు నెమ్మదిగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే మీరు అధైర్యపడకండి. పై అధికారులు మీ ఓపికను గమనిస్తున్నారు. సాయంత్రం లోపు ఒక ముఖ్యమైన ఫైల్ లేదా ప్రాజెక్ట్ పూర్తి చేయడం వల్ల మీకు మంచి పేరైతే వస్తుంది. వ్యాపారస్తులు కూడా ఇది బేరసారాల రోజు. కస్టమర్లతో మాట్లాడేటప్పుడు కొంచెం మృదువుగా మాట్లాడండి. మరియు ఇనుము, సిమెంట్, ఆయిల్ లేదా రవాణా రంగాల్లో ఉన్న వారికి ఊహించని లాభాలైతే వస్తాయి. కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. మరియు ఈ రోజు మీరు శారీరక అలసట కంటే మానసిక అలసటను ఎక్కువగా అనుభవిస్తారు. కాళ్ళు లేదా నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా బయటి ఆహారం తినకుండా ఉండడం చాలా మంచిది. విద్యార్థులు కూడా ఇది పునశ్చరణ చేసుకునే సమయం. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనసు అంతగా సహకరించకపోవచ్చు, కానీ పాత పాఠాలను చదివితే అవి బాగా గుర్తుంటాయి. పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యేవారు శనిదేవుణ్ణి తలుచుకొని చదువు మొదలు పెడితే ఏకాగ్రత పెరుగుతుంది. మీ కెరీర్ గురించి చెప్పాలంటే ఇది ఒక నిరీక్షణ కాలం. మీరు చేస్తున్న కష్టానికి ఫలితం వెంటనే రావడం లేదని బాధపడకండి. ఈ రోజున మీరు చేసే చిన్న చిన్న పనులే భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది వేస్తాయి. కుటుంబంలో చిన్నపాటి గొడవలు కూడా రావచ్చు, కానీ మీరు మౌనంగా ఉంటే అవి వెంటనే సర్దుకుంటాయి. మరి స్నేహితులారా, ఈ రోజు మీ ఇంటికి ఉత్తర దిశలో ఉండే ఏ ప్రదేశమైనా ఈ రోజు మీకు శుభప్రదం. ఏదైనా పురాతన దేవాలయం లేదా ధ్యాన కేంద్రం దగ్గర కూర్చుంటే మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అది మీ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది. ప్రకృతిని దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఈ రోజు మీకు మనశ్శాంతి దొరుకుతుంది. ఈ రోజు రద్దీగా ఉండే మార్కెట్ లో మీ వస్తువులు పోయే అవకాశం ఉంది లేదా అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. వీలైనంత వరకు ఈ రోజు దక్షిణ దిశగా సుదూర ప్రయాణాలు చేయకండి. ఒకవేళ తప్పనిసరి అయితే పెరుగు తిని బయలుదేరండి. ఏదైనా గొడవల పరిష్కారం కోసం ఈ ప్రదేశాలకు ఈ రోజు వెళ్ళకపోవడం మంచిది. చర్చలు విఫలం కావచ్చు. కోర్టు లేదా పోలీస్ స్టేషన్లకు. మరి స్నేహితులారా, ఈ రోజు దేవుడు పరీక్ష తీసుకునేటప్పుడు మనల్ని పడదొయ్యడానికి కాదు, ఉన్నత స్థానానికి చేర్చడానికి సిద్ధం చేస్తాడు. అందుకే ఈ రోజు మీరు చేసే పనులు ఒక్కసారిగా పూర్తి కాకపోవచ్చు. అనగా మీరు ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరితే చిన్న చిన్న అడ్డంకులు రావచ్చు, లేదా మీరు పిలిచిన వారు సమయానికి
సమయానికి రాకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీకు కోపం వస్తుందా లేక శాంతంగా ఉండి పరిస్థితిని చక్కదిద్దుతారా అనేది ఒక పరీక్ష. మీరు శాంతంగా ఉంటే ఆ పని సాయంత్రానికి అద్భుతంగా పూర్తవుతుంది. మరియు ఈ రోజు శనివారం మరియు దుర్గాష్టమి కాబట్టి మీ ఎదురుగా ఉన్న వారు మిమ్మల్ని అనవసరంగా రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో వారు కానీ ఆఫీసులో వారు కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. ఆ సమయంలో మీరు ఎదురు దాడి చేసి గొడవ పడతారా లేక మౌనంగా ఉండి మీ పనితో వారికి సమాధానం చెప్తారా అనేది మీకు దేవుడు పెట్టే రెండో పరీక్ష. మరియు ఈ రోజున రేపు చూద్దాంలే, ఈ పని ఇప్పుడే చేయాలా అనే బద్ధకం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ రోజు మీకు దైవశక్తి తోడుగా ఉంది కాబట్టి ఆ బద్ధకాన్ని వదిలి ఏ పనినైతే మీరు మొదలు పెడతారో అది మీ భవిష్యత్తును మారుస్తుంది. బద్ధకాన్ని జయించి పని చేస్తారా లేదా అనేది మూడవ పరీక్ష. మరి స్నేహితులారా, ఈ రోజున దేవత మీ ఇంటికి వచ్చారు అనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతారా లేక ఇవన్నీ జరుగుతాయా అని సందేహిస్తారా అనేది మీ మనసుకి జరిగే పరీక్ష. కష్టాలు ఎదురైనప్పుడు కూడా నాకు దేవుడు తోడున్నాడు అని ధైర్యంగా ఉండడమే ఈ పరీక్షల్లో నెగ్గడం. స్నేహితులారా, ఈ పరీక్ష అంటే మిమ్మల్ని భయపెట్టేది కాదు. మిమ్మల్ని ఒక కోటీశ్వరుడిగా లేదా విజేతగా మార్చడానికి ముందు మీలో ఉండవలసిన లక్షణాలను అనగా సహనం, నమ్మకం, క్రమశిక్షణ దేవుడు సరిచూసుకుంటాడు అని అర్థం. ఈ పరీక్షల్లో మీరు నెగ్గితే ఆ రోజు సాయంత్రం లోపు మీరు ఊహించని ఒక గొప్ప మార్పును చూస్తారు. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.